ఈరోజు వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో టీఏఆర్ఎల్ టెర్ల్ ఎండ్లైన్ టెస్ట్ మార్క్స్ని అంటే టీఆర్ఎల్ ఎండ్లైన్ టెస్ట్ యొక్క ఫలితాలను మనం ఎలా నమోదు చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి మన యొక్క యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ ద్వారా ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ని కొంచెం కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే చివరిలో మనకి టీఏఆర్ఎల్ టెర్ల్ అని చెప్పేసి ఇక్కడ సపరేట్గా ఒక ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ మీద మనం ప్రెస్ చేస్తే మనకి ఇలా కనపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంది, సెలెక్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందు టెర్ల్ బేస్ లైను, టెర్ల్ మిడ్ లైను ఈ రెండింటి యొక్క ఫలితాలను ఎంటర్ చేసాము. ఇప్పుడు క్లోజింగ్ ఇయర్లో మనం టెర్ల్ ఎండ్ లైన్ యొక్క ఫలితాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెర్ల్ ఎండ్ లైన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్. టెర్ల్ అనేది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసులు కాబట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసుల్లో ఏ క్లాస్కు సంబంధించి ఇప్పుడు మనం ఈ టెర్ల్ ఎండ్ లైన్ ఫలితాలని నమోదు చేయాలనుకుంటున్నామో కన్సర్న్ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ సెక్షన్ ఉంది, సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అని చెప్పేసి ఒక ఐకాన్ ఉంది మనకి. ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క అందరి నేమ్స్ డిస్ప్లే అవుతాయి. దానిలో మనం మన బుక్లో ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారము స్టూడెంట్ యొక్క నేమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టూడెంట్ యొక్క నేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి వచ్చేసరికి ఇక్కడ స్టేటస్ దగ్గర అటెండెడ్, కన్సర్న్ స్టూడెంట్ ఆ ఆన్లైన్ టెస్ట్ కనుక అటెండెడ్ అయితే అటెండెడ్, నాట్ అటెండెడ్ అయితే నాట్ అటెండెడ్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి శాంపుల్ నెంబర్. ఈ శాంపుల్ నెంబర్ వచ్చేసరికి ఇంతకుముందు మనం మిడ్ లైన్కి కండక్ట్ చేసినప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి శాంపుల్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏ శాంపుల్ నెంబర్ అయితే కన్సర్న్ స్టూడెంట్కి ఇచ్చామో ఆ శాంపుల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి రీడింగ్ యాక్టివిటీకి సంబంధించి మిడ్ లైన్ కండక్ట్ చేసినప్పుడు కన్సర్న్ స్టూడెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడో అది ఆ లాంగ్వేజ్ కింద ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది, 4th పారా లెవెల్ అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఏ స్టేజ్లో ఉన్నాడో అది మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత మ్యాథ్స్కి సంబంధించి నెంబర్ రికగ్నైజేషన్ అని చెప్పేసి కింద మిడ్ లైన్కి సంబంధించినటువంటి స్టేజ్ కనబడుతుంది. ఇప్పుడు కన్సర్న్ స్టూడెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడో అది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆపరేషన్స్, మ్యాథ్స్కి సంబంధించినటువంటి చతుర్వేద ప్రక్రియలు. ఇంతకుముందు ఉన్నటువంటి ఆల్రెడీ మిడ్ లైన్కి సంబంధించి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడో మనం అప్డేట్ చేసి కింద ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. అప్డేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనపడుతుంది. ఇలా అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపించగానే మన కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి టెర్ల్ ఆన్లైన్కి సంబంధించినటువంటి డేటా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు లెక్క. ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో ప్రతి స్టూడెంట్కి కూడా అంటే 3rd to 5th క్లాస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా టెర్ల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఫలితాలు మనం నమోదు చేయాల్సి ఉంటుంది.